హైదరాబాద్లోని నార్సింగ్లో సైకిల్ ట్రాక్పై యువతికి చేదు అనుభవం ఎదురైంది. రన్నింగ్ చేస్తున్న మహిళను చూసి యువకుడు అసభ్యకర సైగలతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియోను షూట్ చేసి మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సదరు పోకిరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక్కడ చూడండి, ఈ సైకిల్ హైదరాబాద్లోని అతి పెద్దది. నార్సింగ్లో ఉన్న సైకిల్ ట్రాక్పై నిత్యం వందలాది మంది ఐటీ ఉద్యోగులు వాకింగ్తో పాటు సైక్లింగ్ కూడా చేస్తూ ఉంటారు. అలాంటి సైక్లింగ్ ట్రాక్ పైన అప్పుడప్పుడు జరగరాని ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఈ సైకిల్ ట్రాక్పై మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా ఇదే సైకిల్ ట్రాక్పై మార్నింగ్ రన్నింగ్కు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఉదయం సుమారు 6:15 సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితురాలు వెల్లడించింది. ట్రాక్పై రన్నింగ్ చేస్తున్న సమయంలో అందరూ చూస్తూ ఉండగానే గుర్తు తెలియని వ్యక్తి అసభ్య చేష్టలకు పాల్పడ్డాడని తెలిపింది. ఘటనను వీడియోగా చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ కెమెరా ఆన్ చేసేలోపే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పింది. ఆ తరువాత తన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న యువతి మహిళల దుస్తులపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చింది. తాను వేసుకున్నది సాధారణ స్పోర్ట్స్ డ్రెస్సే కదా, అందులో తప్పేముందని ఆమె ప్రశ్నించింది. సమస్య దుస్తుల్లో కాదని పురుషుల మనస్తత్వంలో ఉందని స్పష్టం చేసింది. I was running and this is like 6 o'clock and at 6:15 this guy was jerking off right at the cycle track. It's crowded. If you're from Hyderabad, you would know this cycling track is extremely crowded. Morning, like I wish my camera would have opened like 2 milliseconds earlier. I could have shown his face. This guy was jerking off right in front of me and now he left. ఆమె వీడియోలో మరో ఆందోళనకర అంశాన్ని కూడా ప్రస్తావించింది. కేవలం యువకులే కాదు, ఆటోలు, బైక్లపై వెళ్లేవాళ్లు, 55 ఏళ్లు పైబడిన వ్యక్తులు కూడా తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నారని ఆమె వాపోయింది. ఈ తరహా అనుభవాల వల్ల సూర్యోదయం తర్వాత కూడా బయటకు వెళ్లాలంటే భయం వేస్తోందని తెలిపింది. రన్నింగ్ డ్రెస్సులో ఆటో లేదా బైక్ ఎక్కినా సేఫ్గా అనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇది మనం అనుకుంటున్న సురక్షితమైన హైదరాబాద్ నగరమేనా అంటూ ఆమె వేసిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని సైకిల్ ట్రాక్లు, పార్కులు వంటి ప్రదేశాల్లో పోలీస్ గస్తీ పెంచాలని, వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా వ్యాయామం చేసుకునే వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని పలువురు అభిప్రాయపడుతున్నారు.